എന്റെ ഗുരുവായൂരപ്പാ പോയല്ലേ. వావ్, ఈ ఫ్యూషన్ కూడా చాలా బాగుంది. మిస్టర్ కురు, మళ్ళీ ఒకసారి పాడతారా? మళ్ళీ పాడలేనమ్మా, మెడ నొప్పి. తర్వాత సిగ్నల్ కూడా ఇవ్వాలి. నేను అప్పుడే అడిగాను, ఒంట్లో బాగాలేనప్పుడు ఎందుకు ఇలాంటివన్నీ చేయడం అని. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం మేడం. ఇందులో నా తప్పు కూడా ఉందండి. మీ మెడ నొప్పికి నేనే కదా కారణం. అదల్లా ఏంటి అదల్లా? ఇవి కొట్టింది కాబట్టి నీ మెడ అలా అయింది. ఏంటిది, నువ్వే దగ్గరుండి మరీ ఇరికిస్తున్నావు. అంటే నాకు అనిపించిన న్యాయం నేను చెప్పాను. అంటే నువ్వు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా అతని స్క్రిప్ట్ నువ్వు వినాలి. సరే ఇవ్వండి, చదువుతాను. దైవమే, ఇదేంటి ట్విస్ట్? నువ్వు ఊరుకో కురు, నేను మేనేజ్ చేస్తాను కదా. ఆయనే చదివి వినిపించాలని ఆశపడుతున్నాడు, కొంచెం ఓర్పుతో వినొచ్చు కదా. నేను ఓర్పుతోనే వింటాను, తెలుగు ఓర్చుకోగలదా? తెలుగు కొంచెం నొచ్చుకుంటుంది, కానీ ఏం చేస్తాం, తెలుగు వాళ్ళది విశాల హృదయం కదా. సరే, నాకు ఇప్పుడు ఐ నీడ్ టు యూస్ ది టాయిలెట్. ఇక్కడ మధ్యలో ఎక్కడైనా దిగిపోతాను, మీరు రౌండ్ వెళ్ళండి, ఐ విల్ జాయిన్ యూ. నన్ను ఇరికించి నువ్వు తప్పించుకుంటున్నావా? అయ్యో, ఇక్కడ వద్దు మేడం, ఇంకా 3 బ్రిడ్జ్ దాటాలి. నాకు తెలుసు గురు, నేను ఇక్కడే దిగి ఈదుకుంటూ వెళ్ళిపోతానా ఏంటి? 3 బ్రిడ్జిలు దాటాలి, ఆ తర్వాత ఒక హోటల్ వస్తుంది, రావచ్చు, అక్కడ నేను దిగి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అదే నేను చెప్తోంది, నువ్వు ఊరికే. మేజర్, మీకు ఇష్టం వచ్చిన చోట దిగండి, నేను దొబ్బను. దొబ్బకయ్యా. Could you please stop there?